సాగులో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ రావడాన్ని గుర్తించిన రైతులు కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే వనపర్తి జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు శాస్త్రవేత్తల సూచనలతో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టి స్థానికంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. వరితో పాటు 1 ఎకరా విస్తీర్ణంలో పలు రకాల కూరగాయలు, బంతిపూల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలాయపల్లెకి చెందిన జానకిరాములు. నాణ్యమైన విత్తనాలు, నర్సరీల్లో నారు కొనుగోలు చేస్తూ 15 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా దిగుబడిని తీస్తూ చుట్టుప్రక్కల నిర్వహించే వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. నెలకు 30 నుండి 40 వేల నికర ఆదాయం ఆర్జిస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము. ఈ కూరగాయలతో వరి ఒక 4 ఎకరాలు వరి వేస్తాము. దాంతోపాటుగా ఈ కూరగాయలు కూడా పండిస్తుంటున్నాము. ఎంతవరకున్నా దీన్ని మేము మా భార్య మాత్రమే తెంపు అమ్ముకుంటుంటాము. ఈ వారాంతపు సంతలకు అమ్ముతుంటాము. వంగ, చిక్కుడు, బెండ, కాకర, బీర, పచ్చిమిర్చి ఇట్లా అన్ని రకాల కూరగాయలు పండిస్తుంటాము. ఎక్కడ మార్కెట్కి ఏమి వేయము. ఎన్ని పండినా ఏం చేసినా వారాంతపు సంతలు మాత్రమే అమ్ముతుంటాము. మా దీంట్లో ఇట్లా పండించబట్టి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి మేము పండిస్తున్నాము. ఈ కూరగాయలు ఎంత చేసుకుంటే అంత లాభం ఉంది. మనం ఎంత కష్టపడి ఎంత చేసుకుంటే కూలీల మీద ఎక్కువ ఆధారపడకుండా మన సొంతంగా కష్టపడుతుంటేనే మనకు లాభం ఉంటుంది. మేము అయితే కేవీకే నుంచి మాకు ట్రైనింగ్ ఇస్తుంటారు. వంకాయ తోట దాదాపు ప్రతి సంవత్సరం వేస్తుంటాం, ఒకేసారి కాకుండా విత్తల వైజ్గా. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోతుందంటే మళ్ళీ పక్కన పెడుతుంటాం. కూరగాయలు ఇదే దాదాపు ఒక 8-10 రకాలు వేస్తుంటాం. రేట్లు అనేది ఆటుపోట్లు, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వంకాయకు 10 రూపాయలే ఉంది. ఈ నెల దాటిందంటే దాదాపు 30-40 రూపాయలు కూడా వస్తుంది. ఇప్పుడు బెండ దీంట్లోకి రేటు ఉంది. ఎప్పుడు ఏదే ఒకటే రేటు ఉంటుందని చెప్పలేము దీనికి. ఇది మొత్తం 1 ఎకరా పొలంలో ఉంది. 1 ఎకరా వంకాయ వరకు ఒక 4 గుంటలు 5 గుంటలు వంకాయ పెట్టినాం. తోటల మీద మనం ఎంత చేసుకుంటే అంత లాభం ఉంది. కానీ లేబర్ని ఎక్కువ పెట్టకుండా మనకు అనుగుణంగా, అంటే మనం ఎంత కష్టపడి చేసుకుంటే మనకు అంత లాభం ఉంటుంది. వరి, పత్తి లాంటి పంటల్లో పెట్టుబడులు పెరిగాయి, దిగుబడులు తగ్గాయి. దీంతో శాస్త్రవేత్తలు రైతుల ఆర్థిక స్థితిని పెంచేందుకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేందుకు కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే కూరగాయల సాగులో కష్టం ఎక్కువ ఉంటుంది, లాభాలు అదే స్థాయిలో ఉంటాయంటున్నారు. అయితే ఈ వ్యవసాయ పంటల్లో ఎక్కువ ఆదాయం రాకపోవటం వల్ల చిన్నకారు రైతులకు ఎక్కువ ఆదాయం పొందటానికి మేము కూరగాయల సాగు మీద చిన్నకారు రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలకు తిరుమలాయపల్లె చెందిన జానకిరామ్ తన భార్యతో కలిసి వాళ్ళిద్దరు కూడా మా కార్యక్రమాల్లో శిక్షణ పొందడం జరిగింది. ఈ శిక్షణ తర్వాత వాళ్ళు కూరగాయల సాగును స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకున్నది 1.5 ఎకరా పొలం. ఈ 1.5 ఎకరా పొలంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ 1.5 ఎకరా పొలాన్ని వాళ్ళు 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. 3 భాగాలుగా డివైడ్ చేసుకొని సంవత్సరం మొత్తం కూరగాయలు వచ్చేటట్టుగా 2 నెలల గ్యాప్లో వాళ్ళు కూరగాయలు పండించడం జరిగింది. అది పండించేటప్పుడు కూడా ఒక్కొక్క సీజన్లో కనీసం 6 నుంచి 8 రకాల పంటలు ఉండేటట్టు, అంటే టమాటా, వంకాయ, మిరప, తీగజాతి కూరలైన కాకరకాయ, సొర, బీర, ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతికూర ఇవన్నీ ఉండేటట్లు సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు పంటలు వచ్చేటట్లు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా ఏంటంటే మిడిల్ మ్యాన్కు కూరగాయలు అమ్మకుండా డైరెక్ట్ సంతలో వచ్చి ప్రతి వారంలో 3 రోజులు సంతకెళ్ళి సంతలో కూరగాయలు అమ్ముతున్నారు. ఇలా అమ్మటం వల్ల వాళ్ళకు నెలకు నికరంగా 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల నికర ఆదాయాన్ని పొంది మిగతా యువతకు స్ఫూర్తిదాయకంగా జానకిరామ్ దంపతులు నిలిచారు.